హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను కోడి గుడ్లు, తర్వాత పచ్చి జీడిపప్పు, రొయ్యి పొట్టేసి కర్రీ చేస్తున్నానండి. ఓకేనా? రొయ్యి పొట్టేసి ఇదిగో రొయ్యి పొట్టేసి నేను కర్రీ చేస్తాను అనమాట. అయితే ఎండ్రాయిలు వేసుకోవచ్చు, ఎండ్రాయిలు లేవు కాబట్టి రొయ్యి పొట్టు కూడా ఎండ్రాయిలే. ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ సేమ్ ఒకలాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇవి చిన్నగా ఉంటుంది. స్మెల్ అనేది కర్రీలో సేమ్ యాస్టీజ్గా అలాగే ఉంటుంది. అయితే మనం అప్పుడు ఒక 5 ఎగ్స్ తీసుకున్నాము. పెద్ద సైజు ఉల్లిపాయలు మిక్సీ పట్టాను కచ్చాపచ్చిగా. ఒక 5-6 పచ్చిమిర్చి, పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంచుమించు 200 అంటే ½ కిలో ఉందండి జీడిపప్పు. మనం ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. దీంట్లో కిలోలు 6 కిలోలు ఏముండదు. ఇంట్లో ఉంది కాబట్టి ఎంత ఉందో అంత వేసాను. ఒక స్పూను మీడియం సైజు స్పూన్తో కారం, కర్రీ మసాలా పొడి. ఓకేనండి, చాలా బాగుంటుందండి కర్రీ. పచ్చి జీడిపప్పు మన పచ్చిరేలు వేసి ఉండేనా, జీడిపప్పు పచ్చిరేలు ఉండాను. ఈరోజు గుడ్లు వేసి రొయ్యి పొట్టేసి చేస్తాను అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాము. ఇది జీలకర్ర అండి, ఏం కాదు జీలకర్ర. ఇది ఆయిల్లో మిక్స్ అయ్యింది జీలకర్ర. ఇది కొంచెం పసుపు వేసుకొని మనం ఫస్ట్ ఎగ్స్ నాట్లు పెట్టుకోకపోతే పేలిపోతాయండి. నాట్లు పెట్టుకున్నాము, నాకు కలర్ వచ్చేంత వరకు వేపుకుంటారు. జీడిపప్పు వచ్చిన ఇంచుమించు 1-2 నెలలు ఉంటుంది మన దగ్గర. జీడిపప్పు, పచ్చి జీడిపప్పు మాకు అందుబాటులో ఉండేది. అలాంటి టైంలో ఒక 4-3 కవర్లు వండేసుకుంటే జీడిపప్పు టేస్ట్ ఇష్టపడేవాళ్ళు సరిపోతుంది. మళ్ళీ సంవత్సరం వరకు మనకు కడుపు నిండా తృప్తిగా తినేస్తే దాని మీద ఇంట్రెస్ట్ తీరిపోతుంది అన్నమాట. బ్యాచులర్స్ కూడా చక్కగా అందుబాటులో దొరుకుతున్నాయి. అందరూ ఈ రోజుల్లో మనీ అనేది ఈజీగా సంపాదించగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు నచ్చినట్టుగా నచ్చింది వండుకొని తినండి. ఇంటి దగ్గర అమ్మాయి వండి పెట్టాలని లేదు. బోల్డ్ అని వీడియోస్ యూట్యూబ్లో మీకు రకరకాల వీడియోస్ ఎలాగైనా చూసి చేసుకొచ్చి వంటలో తీసేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ రొయ్యి పొట్టు అనేది మనం కడిగేసి ఆరబెట్టుకొని ఫ్రెష్గా ఉంచుకున్నాం అన్నమాట, కడగక్కర్లేదు. ఓకేనా? ఇది మనం ఆల్రెడీ చాలా వేసుకుంటుందండి. రొయ్యి పొట్టు పొడి చేసాం కదా, మన ఛానల్లో అప్లోడ్ చేసాను చూడండి. చక్కగా మనం ఇలాగా చాలామంది ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇష్టపడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఇలాగా స్టోర్ చేసుకుంటే రొయ్యి పొట్టు కూడా పెద్ద రేటు కాదండి. కిలో 350-400. హోల్సేల్ అయితే 350, రీటైల్ అయితే 400. 1 కిలో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా తెచ్చుకొని కడిగి ఆరబెట్టుకున్నారనుకోండి, ఇంట్లోకి బాగా మనకి కూరలు ఏమి లేనప్పుడు అది కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏగిపోయింది ఇది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టదు కూర. నేను ఆయిల్ ఎక్కువ వేసాను. టీ గ్లాస్తో గ్లాసున్నర వేసాను. నేను ఎప్పుడు కూడా టీ గ్లాస్ అని చెప్తుంటాను కదండి ఆయిల్కి. ఇదిగోండి, టీ గ్లాస్ అంటే ఇది తెలుసు కదా మనందరికీ. ఈ గ్లాసులతోనే ఎక్కువ టీ తాగుతాం కాబట్టి ఏ కూర ఉన్నా నేను 4 వండుతుంటుంటాను డైలీ. 4 కూడా నేను ఈ గ్లాస్తో గ్లాసులు వేస్తాను అనమాట. ఆయిల్ 2 పూటలకనే సరిపోతుంది ఆ కూర. దాని మీద రసం అవి ఉంటాయి కాబట్టి అంతకనే ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోయింది కదా, ముక్కలు వేస్తారు కానండి. ముక్కల కంటే ఇలాగా చక్కగా కచ్చబచ్చిగా మిక్సీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఈ ఆనియన్లో ఉన్న రసం అనేది దిగి కూరలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలు వేసిన టేస్ట్ వేరేగా వస్తుంది. ముక్కలు వేయకుండా ఇలా కచ్చబచ్చిగా మనం మిక్సీ పట్టింది వేరే టేస్ట్ వస్తుంది. ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది.
ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటారు. చక్క మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుదాం. 5 నిమిషాల్లో చాలా బాగా మగ్గుతుంది ఉల్లిపాయ, స్థాయిగా ఉడుకుతుంది అనమాట. ఓకేనా? కచ్చపచ్చిగా లేకుండా కూర చక్కగా గ్రేవీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అలా వస్తుంది. అలా సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఉడికించుకోవాలి ఏదైనా కానీ. ఓకేనా? ఉడకనిద్దారు. ఒకసారి మూత తీసి చూద్దాము. 4 నిమిషాలు అయింది. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా వాటర్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జీడిపప్పు ఉంది కదా, ఆల్రెడీ పచ్చితే కదా, ఇది కూడా వేసేద్దాం. ఇందులో వేసేసి ఇలా వేస్తేనే బాగుంటుంది. ఇది కూడా చక్కగా ఈ ఆయిల్లో మగ్గి జీడిపప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. కొంతమంది ఉడికేటప్పుడు వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసి చక్కగా ఈ కారం మసాలా కూడా వేసేసి మూత పెట్టాలి. ఇందాక సిమ్లో మగ్గింది కదా, ఓకేనా? ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. చక్కగా అన్నీ మగ్గి ఉంటాయి. ఉల్లిపాయ ఆల్రెడీ 80% మగ్గిపోయింది. ఇప్పుడు పప్పు ఇవన్నీ కలిపి చక్కగా మగ్గుతాయి. ఇలా మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచుతారు. సిమ్లో ఉంచితే స్థాయిగా ఉడుకుతుంది. ఓకేనా? ఒకసారి మూత తీసి చక్కగా ఇక్కడ అడగంటుంది. మగ్గిపోయింది చక్కగానే. అడగంటడం అది ఏమి కాదు. ఇప్పుడు మనం నీళ్ళు పోస్తే అడిగి అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నీళ్ళు పోసేస్తాం కాబట్టి కొద్దిగానే వేసుకుందారు. ఆల్రెడీ మగ్గిపోయింది కదా జీడిపప్పు. అదేమి కాదు, అది జస్ట్ అలా మాడుతుంది. ఏదైనా కానీ మసాలా కదా, ముక్కలైతే అంత తొందరగా మాడదు. ఇప్పుడు వాటర్ అయ్యానే దాని నుంచి ఉన్నది వదిలేస్తామట. ఓకేనా? ఆల్రెడీ నేను సరిపడా ఉప్పు అనేది వేసానండి. ఇదిగో ఎగ్స్ వేసేసుకొని ఇంకో కొంచెం వాటర్ వేద్దాం. పెద్ద ఉడకక్కర్లా. ఈ కర్రీ పప్పు ఆల్రెడీ మగ్గిపోయింది. మనకి ఉల్లిపాయ చూసారు కదా ఆల్రెడీ ఎలా మగ్గిపోయిందో. ఈ వాటర్ సరిపోతుంది. ఉప్పు, కారం, గరం మసాలా ఇంకేమీ దింపేటప్పుడు నేను కొంచెం జీడిపప్పు పొడి వేస్తాను ఇందులో. ఇంకా గ్రేవీ లాగా ఉండి ఇంకా బాగుంటుంది అన్నమాట. అప్పుడు ఆ కర్రీ చపాతీలో కూడా ముంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా? ఏమి లేదు ఇంకా. ఇప్పుడు మనం చాలు. ఇంకా వాటర్ చూసారా? ఉప్పు అది అన్నీ సరిపోయి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచుతాం. ఓకేనా? ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచితే మళ్ళీ చక్కగా దగ్గరికి గ్రేవీ లాగా ఉడికిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. అప్పుడు టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని అయితే మా వాడు పెద్ద తినడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, ఇలాగ చక్కగా మూకుడు పెట్టుకొని పొంగడం లాగా ఉత్తు గుడ్డు అండి ఇలా చెదకొట్టి కొంచెం ఆయిల్ వేసి, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉత్తు గుడ్డు చెదకొట్టేసి ఇలా వేసేసుకుంటే ఇది చక్కగా పొంగడం లాగా వస్తుందన్నమాట. ఓకేనా? దీన్ని మనం కూరలో వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొంచెం అలా వేగితే చక్కగా అలా పొంగడంలా వచ్చేస్తామన్నమాట. వచ్చిన తర్వాత మనం దీన్ని కర్రీలో వేసేసుకుందాం. ఇది ఎక్కువగా ఉడకక్కర్లేదు. ఇలా ఆమ్లెట్ ఇలా తిరిగేగానే ఆమ్లెట్ వచ్చేస్తే సరిపోతుంది. కూరలో ఉడుకుద్ది కదా, సరిపోతుంది. అంటుకుంటుంది. కొంచెం ఉన్నచ్చి మనం ఒకసారి మళ్ళీ కూర కలుపుకుందాము. చూసారా? దగ్గర పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ఇందులో వేసేసుకుంటే ఎగ్గ తినని వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో, అలాంటి వాళ్ళు చక్కగా ఇలాగ పొంగడం లాగా వేసేస్తే కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తామంటే గుడ్డు చెదకొట్టేసేసి ఇందులోనే ఆమ్లెట్ కింద పోసేసి మూత పెట్టేస్తే
కదపకుండా అది కూడా పొంగడంలాగా వస్తుంది, బాగుంటుంది. అది కూడా బాగుంటుంది, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉందండి, ఇక్కడ గుడ్డు చెదకొట్టేసి ఇందులో ఇలా కొంచెం ఒత్తిగేసేసి పోసేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్ది. అలా కూడా వేసుకోవచ్చు. అలాగ మనం కొంచెం ఒక 2 నిమిషాలు ఆయిల్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే కర్రీ అయిపోతుంది. స్పీడ్గా ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి వాటర్ ఎక్కిపోవడానికి కొంచెం ఇలా వారంగా పెట్టుకుందాము. ఆవిరిపోయి ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా చూసారా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగోండి, జీడిపప్పు పొడి ఆడుకున్నాం కదా మొన్న, ఈ పొడిని చక్కగా 1 స్పూను నిండుగా ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. చాలా కమ్మగా మంచి ఫ్లేవర్తో చాలు. 1 స్పూన్, ఇంకా అంతకు మించి అక్కర్లా. ఓకేనా, చాలు. ఆ కూరకి ఆ ఫ్లేవర్ అనేది సరిపోతుంది, టేస్ట్ కూడా సరిపోతుంది. సార్ అంతా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా జ్యూసీగా ఎంత బాగుందో కర్రీ. ఈ ఆమ్లెట్ హెగ్గ తినే వాళ్ళకి హెగ్స్ పలచగలేదు. చూసారా, ఇదిగో చపాతీలోకి, పులకాల్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర ఉన్నవాళ్ళు కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఓకేనా, మీ ఇష్టం. అది స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను మీకు. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అండి కర్రీ చాలా బాగుంటుంది. మనం వేసినవన్నీ కూడా మంచి వేసాం కదా, ఇండ్రైల్ స్మెల్ బాగుంటుంది. జీడిపప్పు పొడి కమ్మటే రుచినేస్తుంది. అలాగే హెగ్ ప్రియులు ఉంటారు, అలాగే జీడిపప్పు. ఓకేనా, ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మంచిగా గిన్నెలో తీసుకుందారు. ఇదిగోండి ఫైనల్గా జ్యూసీగా కోడిగుడ్లు పచ్చి జీడిపప్పుతో ఈ రొయ్యి పొట్టేసి వండిన కర్రీ. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, అలాగే నేను జీడిపప్పు మటన్లో కూడా వేసి పెట్టాను ఆల్రెడీ, ఛానల్ని చూడండి.